దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీఏ ఇండియా బ్లాక్ ఎదుర్కొంటున్న తొలి పరీక్ష ఇదే కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు సరళి ప్రకారం 11 చోట్ల ఇండియా బ్లాక్ అభ్యర్థులు హవా కొనసాగుతోంది. మిగతా 2 చోట్ల ఎన్డీఏ అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లోని 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్పై 37,000 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అలాగే పశ్చిమ బెంగాల్లోని మానిక్తలా, బాద్గా, రానా ఘాట్, దక్షిణ్ రాయ్గంజ్ మొత్తం 4 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ద్రోహోలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖీందర్ సింగ్ సుఖా సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. నాగాలాండ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం కొనసాగుతుండగా హమీర్పూర్లో బీజేపీ నేత ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూరు 2 స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్లోని అమర్వాడ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ముందంజలో ఉన్నారు. బీహార్లోని రూపౌలి స్థానంలో జేడీయూ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులోని విక్రవాండిలో డీఎంకే నేత అన్నియూర్ శివ ముందంజలో ఉన్నారు.